అందరికీ హాయ్ అండి. ఈరోజు వేరే పాఠశాల నుండి మన పాఠశాలకు వచ్చిన విద్యార్థులను మన పాఠశాల లాగిన్లో వీడియోస్లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది, అది కూడా మొబైల్లో ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోని చెప్పేసి క్లియర్గా చెప్తాను. ఫస్ట్గా మనము గూగుల్ కానీ క్రోమ్ కానీ ఓపెన్ చేసిన తర్వాత వీడియోస్ ప్లస్ అని చెప్పేసి టైప్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ వస్తుంది. దాంట్లో వచ్చేసి స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మనము ఎంటర్ చేసుకోవాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్ లాగిన్ ప్రొఫైల్ ఫెసిలిటీ ఈ విధంగా అన్నీ ఉంటాయి. స్కూల్కి సంబంధించి మనం స్టూడెంట్ లాగిన్ దగ్గర ఓపెన్ చేసుకోవాలా. స్టూడెంట్ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత సైన్ ఇన్ వస్తుంది. సైన్ ఇన్ వచ్చేసి మనం ఆల్రెడీ సేవ్ చేసుకున్న పాస్వర్డ్ అక్కడే ఉంటుంది కాబట్టి మనం ప్రత్యేకంగా కొట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేకపోతే కన్నా ఈ విధంగా టైప్ చేసుకొని యూజర్ నేమ్లో యూడెస్ కోడ్ కొట్టుకోవాలా. పాస్వర్డ్లో చేసి దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్ మనము ఎంటర్ చేసుకోవాలా. ఎందుకంటే మనము దీంట్లో క్లియర్గా ఇస్తున్నాం. నేనైతే మాత్రం సేవ్ చేసుకున్న యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చాను, కింద క్యాప్చర్ కొట్టాను. క్యాప్చర్ కూడా బాగా చెక్ చేసుకుని కొట్టుకోవాలా. స్మాల్ లెటర్లో ఉన్న క్యాపిటల్ లెటర్లో ఉంది. ఎందుకంటే మళ్ళీ మిస్టేక్ అయ్యి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు సైన్ ఇన్ కొట్టాలా. సైన్ ఇన్ కొట్టిన తర్వాత మనకు ప్రీవియస్ ఇయర్ కరెంట్ ఇయర్ ఉంటుంది. 2026-27 ఉంటుంది, 25-26 ఉంటుంది. మనకి 2026-27లో దాని మీద క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలా. ఈ విధంగా వచ్చినప్పుడు అన్ని క్లోజ్ చేసుకొని మన డాష్ బోర్డ్లోకి ఓపెన్ అవుతుంది. డాష్ బోర్డ్లో ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి మనం స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ ఉంటుంది. దాంట్లో మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంపోర్ట్ మాడ్యూల్ ఉంటుంది. ఇంపోర్ట్ మాడ్యూల్ మీద క్లిక్ చేసుకోవాలా. ఇంపోర్ట్ మాడ్యూల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్, ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్ ఉంటుంది. మనం విత్ ఇన్ స్టేట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. స్టూడెంట్ పెన్ ఒక బాక్స్ ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఒక బాక్స్ ఉంటుంది. మనం స్టూడెంట్ పెన్ మీద స్టూడెంట్ యొక్క పిన్ నెంబర్ క్లిక్ చేయాలి. పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇంకో బాక్స్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, పూర్తిగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి. ఆ విధంగా ఎంటర్ చేసిన తర్వాత గో మీద క్లిక్ చేసుకోవాలి. గో మీద క్లిక్ అయిన తర్వాత ఆ విద్యార్థి యొక్క పూర్తి వివరాలు, పూర్తి డీటెయిల్స్ మనకు ఇక్కడ కనపడుతూ ఉంటాయి. అది మనం కరెక్టా కాదా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలి. మనకు వచ్చినటువంటి టీసీలో ఈ విధంగా ఉన్నాయా లేవా అని చెప్పి చెక్ చేసుకోవాలా. అబ్బాయి ఈ విధంగా ఉన్న తర్వాత మనం ఏం చేయాలంటే క్లాస్ ఖచ్చితంగా కాదని చెప్పి చెక్ చేసిన తర్వాత కింద డేట్ ఆఫ్ అడ్మిషన్ కొట్టుకోవాలా. ఎందుకంటే సెలెక్ట్ సెక్షన్ కొంతమంది కొట్టకుండా టెక్ అని చెప్పేసి ఇంపోర్ట్లోకి వెళ్తారు. డేట్ ఆఫ్ అడ్మిషన్ కొట్టుకు, ఎందుకంటే మన 6th, 7th సెక్షన్ లేవు కదా. సెక్షన్స్ లేనప్పుడు మనం ఏం కొట్టాల్సిన అవసరం అని చెప్పేసి అంటారు. అలాంటప్పుడు అలా చేస్తే కానీ అది ఇంపోర్ట్, అది కొట్టిన తర్వాత కూడా అది తీసుకోదు. కాబట్టి చూసుకుని ఒకసారి అది తీసుకోదు. ఎందుకంటే మనం ఖచ్చితంగా అక్కడ సెలెక్ట్ సెక్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏనా బీనా అనేది ఒకవేళ ఉంటే ఏమైనా బీనా లేకపోతే కన్నా ఏం చేసుకోవాలా. ఆ విధంగా తీసుకున్నప్పుడు ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుంది అనమాట. ఆ విధంగా చేసినప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ స్టూడెంట్ పెన్ నెంబర్ కొన్ని టీసీలలో రాసి పంపారు. మనం అదేవిధంగా కనుక్కోవాలంటే కదా గెట్ అండ్ పెన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆధార్ కార్డు, ఇయర్ ఆఫ్ బర్త్ కొట్టుకోవాలి. ఇయర్ ఆఫ్ బర్త్ కొట్టిన తర్వాత కింద చూపిస్తుంది సర్చింగ్లో, అది పక్కన రాసుకొని మనం ఆ విధంగా కూడా మనము స్టూడెంట్ పెన్ నెంబర్ అక్కడ క్లిక్ చేసుకొని మనం కొట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా సింపుల్గా మొబైల్లోనే ఏ టెన్షన్ పడకుండా నిదానంగా బాగా చూసుకొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.